ఈ యొక్క శిక్షణ శిబిరంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసము ప్రణాళికలు రచించి అన్ని గ్రామంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ను సమన్వయం చేస్తూ పంచాయతీరాజ్ శాఖ పనులు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో సర్పంచ్లకు కార్యదర్శులకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ ట్రైనింగ్లో ప్రధానంగా మనకు కొత్తగా వచ్చినటువంటి విబిజి రామ్జీ చట్టం గురించి మరి ఎలాంటి పనులు చేపట్టాలి, ఆ చట్టం ఏం చెప్తుంది అనేటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనం ఈ సంవత్సరం మళ్ళీ మార్చి తర్వాత 16వ ప్రణాళికలోకి రావడం జరిగింది. ఈ 10వ ప్రణాళిక కొద్దిగా కఠినంగా ఉంది. 15వ ఫైనాన్స్ మంచిగా కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండే మన కార్యదర్శులకు కానీ గ్రామ పంచాయతీలలో పనులు చేసుకోవడానికి సర్పంచ్లకు కానీ ఉండే. కానీ ఇప్పుడు 16వ ఆర్థిక ప్రణాళిక కొంత స్ట్రిక్ట్గా ఉండడంతో కొంత నిధుల భారం కూడా గ్రామ పంచాయతీల మీద పడుతూ ఉంది. ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వడం, ఈ మధ్యకాలంలో కుక్కల్ని చంపేటువంటి కార్యక్రమం కూడా అవగాహన లెక్క అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అట్లా భౌతిక నిర్మూలన కాకుండా వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలన్నటువంటి మీద కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, మరి గ్రామ పంచాయతీ సమగ్ర ప్రణాళికను ఎట్లా రూపొందించుకోవాలని, అదేవిధంగా రాబోయే ఎప్పుడు ఎలాంటి కరువు వచ్చినా మన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా మరి జలసిరి అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా పెట్టి ఇంటి కుంట, నీటి కుంట, పంట కుంట ఇలా 3 కుంటల పేరుతోటి ఇంటి ముంగట గుంతలు, ఇంట్లకు నీళ్ళు వచ్చేటట్టుగా, అదేవిధంగా ఊరు అందరికి ఉపయోగపడే ఊట కుంటలు, మరి పంట పొలాలకు ఉపయోగపడే విధంగా పంట కుంటలు, ఈ కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలని కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో ఉన్న 12,760 గ్రామ పంచాయతీల పైగా శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 3 రోజులలో జిల్లాలన్నీ కూడా 33 జిల్లాలలో మరి ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా నిర్వహించాలని కోరడం జరిగింది. పెద్ద ఎత్తున సర్పంచ్లు, కార్యదర్శులు, ఇతర మా శాఖల ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మరి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మా శాఖ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి అధికారులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సర్పంచులకు చట్టాల మీద అవగాహనతో పాటు ఎలాంటి పనులు చేయాలి అని గ్రామంలో ప్రణాళిక చేసుకోవాలి. పబ్లిక్ డిమాండ్ ఒకటి ఉంటే మనం ఒకటి చేయడం కాదు. దానికి తోడు గతంలో ఉపాధి హామీ చట్టంలో మనం ఇక్కడ చేసుకునే అధికారం ఉండేది, ప్రణాళిక ఎక్కువ. కానీ ఇప్పుడు పైనుంచి ప్రణాళికలు రూపొందిస్తాను, వాటిని ఇక్కడ ఉండే మన అవసరాలని రెండింటిని మ్యాచ్ చేసుకొని మన పనులను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొద్దిగా ఈసారి టిపికల్గా ఉన్న ఈ విబిజి రామ్జీ చట్టం నిర్దేశం కానీ, 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి రూల్స్ కానీ, ఇవన్నిటి మీద అవగాహన కల్పించి మరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.